బాగున్నారా? ఇంతకీ నేను ఎవరో గుర్తుపట్టారా? నేనే మీ సిరి అక్కని. అప్పట్లో మీకు స్టోరీస్ చెప్తూ ఉంటానే నేనే ఆ సిరి అక్కని. అయితే నేను మ్యాజికల్ సోప్ గురించి చెప్పబోతున్నాను. అయితే విమల షాపింగ్కి సూపర్ మార్కెట్కి వెళ్ళి షాంపూస్ అవి కొనుక్కుంటుందన్నమాట. అలాగనమాట. ఓకే. అయితే విమలకి సబ్బు అని గుర్తొచ్చింది. వెంటనే సబ్బులు తీసుకునే దగ్గరికి వెళ్ళి ఏం ఆలోచిస్తుందంటే ఏ సబ్బు తీసుకుందామని చెప్పేసి ఒక సబ్బు తీసుకొని బిల్ కౌంటర్ దగ్గరకు వచ్చింది. ఎంత బాబు అని అడిగింది. 160 మేడం అని చెప్పాడు. డిస్కౌంట్ ఏం లేదా అని అడిగింది. డిస్కౌంట్ ఉంది మేడం, మీరు బిల్ ఇస్తే డిస్కౌంట్ ఇస్తాను అంటే బిల్ తీసుకొని డిస్కౌంట్ ఇచ్చాడు. విమల సైలెంట్గా ఇంటికి వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చి ఏమంటుందంటే, అబ్బా ఎండలో తిరిగి చెమటలు పూసాయి, ఇప్పుడు చల్లగా స్నానం చేసుకొని వస్తా అని ఆ సబ్బు తీసి కవర్ ఇప్పేలోపే అది టాయిలెట్లో పడిపోయింది. అయితే విమల ఏడుస్తూ ఉంది. అప్పుడే విమల ఏడ్పిన అత్తమ్మ వచ్చింది. వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు విమల అని అడిగింది. అత్తమ్మ కొత్త సబ్బు కొనుక్కున్నాను, అది టాయిలెట్లో పడిపోయింది అని చెప్పింది. అయితే దానికే ఏడుస్తావా, నా దగ్గర ఒక మ్యాజికల్ సబ్బు ఉంది, అది ఇస్తా అనగానే విమల కళ్ళు మెరిసిపోతున్నాయి. అయితే విమల మ్యాజికల్ సోప్ అనగానే ఏదత్తమ్మా అది తొందరగా ఇయ్యండి అన్నది. ఇదిగో ఇస్తున్నాను అని ఇచ్చింది. అయితే ఇచ్చిన తర్వాత నువ్వేం కంగారు పడించింది లేదు అని అత్తమ్మ చెప్పి, అత్తమ్మ నువ్వేం కంగారు పడాల్సిన అవసరం లేదు, ఇదే నీ గిన్నెలకి సోప్ పెడుతుంది, ఇదే నీ ముఖం రాస్తుంది, ఇదే నీ ఒళ్ళు రాస్తుంది, ఇదే బాసాన్లకి సోప్ పెడుతుంది, ఇదే ఇల్లు రాస్తుంది అన్నది. సరే అత్తమ్మ అని చెప్పేసి విమల ఆ సబ్బుని ఇప్పి కింద పెట్టి నీళ్ళు చల్లి కింద పెట్టింది. అదే ఇల్లంతా రాస్తుంది. అయితే తర్వాత గిన్నెలు తోమడానికి దానే మ్యాజికల్ సోప్ నే యూజ్ చేస్తుంది, బట్టలు ఉతుకొని దాన్ని యూజ్ చేస్తుంది అన్నమాట. అయితే అప్పుడే తన ఫ్రెండ్ ఫోన్ చేసింది. తన ఫ్రెండ్ ఫోన్ చేసి ఏమంటుందో తెలుసా, నేను ఈరోజు మా ఇంట్లో పార్టీ ఉంది, నైట్ వచ్చేసాయి అంది. ఏం పార్టీ ఏనంది. ఏదో ఒక పార్టీలో నువ్వు వచ్చేసాయి అని తన ఫ్రెండ్ అండి. తనే వచ్చింది. వచ్చి నైట్ కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, లెగ్ పీస్, బిర్యానీ, చికెన్ అన్నీ తిని వెళ్ళింది. అప్పుడు విమల కడుపు పాడైపోయింది. విమలకి కడుపు నొప్పి వచ్చింది. విమల అదేదో ఆ సబ్బు ముక్కని టాబ్లెట్ లాగా వేసుకుంటే అదే నా కడుపు క్లీన్ చేస్తుంది అని ఒక చిన్న ముక్క తీసుకొని ఆ సబ్బు నుంచి తన నోట్లో వేసుకుంది. తన ఆరోగ్యం పాడైపోయింది. తను హాస్పిటల్లో ఉంది. ఆ విషయం తెలిసిన అత్తమ్మ వచ్చి విమల హాస్పిటల్లో చేరిపోయింది. ఓకే పిల్లలు, బాయ్. ఇలాంటి మరికొన్ని స్టోరీస్ నేను తర్వాత నెక్స్ట్ డే చెప్పేస్తాను. బాయ్.